నాకు ఇప్పటికీ 62 ఏళ్ళు దాటిన వయస్సులో కూడా జిహ్వ చాపల్యం ఉంది. చిన్నప్పటి నుంచి అంత రుచులు నేర్పారా? మీరు ఉషశ్రీ గారి అమ్మాయిగా మీరు ఒప్పుకోవాలి. ఆయనకి ఉండేదని వినాలి. కాస్త మంచి రుచికరమైన భోజనం పెడతావా లేదా అని అడిగేవారు. సరే, బ్రాహ్మణ భోజనం ప్రియ అన్నమాట ఎలాగో ఉంది. కానీ ఇప్పటికీ భగవంతుడి దేవాలయం నాకు ఆరోగ్యానికి ఏం లోపం లేదు. ఈ మధుమేహాలు, రక్తపోట్లు లాంటివి ఏమీ లేవు. పరమాన్నం చేస్తే ఇంకాస్త బెల్లం ఎక్కువేమని అడుగుతాను. మిరపకాయ బజ్జీలు చేస్తే కారం మిరపకాయలు దొరకలేదా అని అడుగుతాను. ఎందుకంటే చప్పుడు మిరపకాయలు కూడా ఉంటాయి. ఇంత పొడుకుంటే ఉపయోగం ఉంది. అది మిరపకాయ కాదు, అది కాకరకాయలు ఉంటాయి. అటువంటి బజ్జీలు అనవసరం. మిరపకాయ బజ్జీ అంటే కారం ఉండాలి. కొంతమంది చూడండి, మిరపకాయ బజ్జీలు పాపం ఆ మిరపకాయ ఒకటి వదిలేసి చుట్టూ పిండి తింటారు. చేతకాని చేత అంటే వీళ్ళే. అది కొంత అటువంటిప్పుడు మిరపకాయ బజ్జీ తినద్దు. నువ్వు మామూలుగా అరటికాయ బజ్జీ వేసుకో. అందుకని భగవంతుడి దేవాలయం నాకు ఆరోగ్య లోపం లేకపోవడం వల్ల ఇప్పటికీ తిన్నా ఏమీ